సో ఈ మ్యాటర్ లో తనుజ గారిది ఎటువంటి మిస్టేక్ అయితే లేదని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. దువ్వెల మాధురి అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన తనుజ ఇద్దరు కలిసి తిరుపతి కేక్ కట్ చేసి వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అయితే జరిగింది. సోషల్ మీడియాలో గత 2 days గా దీని మీద అయితే డిస్కషన్ అయితే జరుగుతుంది. అసలు ఏంటి, ఫాలోవర్స్ కోసం, లైక్స్ కోసం, వీక్స్ కోసం తిరుమల రీల్స్ కంటెంట్ గా మార్చేస్తారా? ఎన్నిసార్లు చెప్పాలి, కొంచెం కూడా బుద్ధి అనేది ఉండదా? ఎస్పెషల్లీ ఈ మాధురి అనే ఆమెకి ఆల్రెడీ 1 year బ్యాక్ తన మీద ఒక కేసు కూడా ఉంది. తిరుపతిలో రీల్స్ చేసినందుకు తన మీద కేసు కూడా పెట్టడం జరిగింది. తిరుపతి దేవస్థానంలో వచ్చేసి అయితే బర్త్డేకి కేక్ కట్ చేసి పార్టీ సెలబ్రేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది ఎంతటి అన్యాయమో మీరే కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటున్నానంటే తిరుపతిలోకి ఏదైతే కొండలు ఉందో, తిరుపతి టౌన్ పైన కొండలు ఎక్కేదానికి అక్కడ చాలా గెస్ట్ హౌస్ అయితే ఉంటాయి. ఆ గెస్ట్ హౌస్ లోకి ఒక కేక్ ఆర్డర్ చేసుకొని తీసుకొని వెళ్ళి అక్కడ కట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం, మీరే కింద కామెంట్ అయితే చేయండి. కేక్ కట్ చేసిన వాళ్ళు ఒకరి పేరు వచ్చేసి దువ్వెల మాధురి. తను వచ్చేసి ఏమంటుందంటే, ఈ మ్యాటర్ లో మేము ఎగ్లెస్ కేక్ అయితే తీసుకొని అయితే వచ్చాము, దాంట్లో ఎటువంటి ఎగ్ అయితే లేదు, మేము ఎగ్లెస్ కేక్ కట్ చేసాం కాబట్టి మా మీద ఎటువంటి కామెంట్స్ అయితే చేయకండి, మేము కరెక్ట్ గానే ఉన్నాము, మాకు దేవుడి దగ్గర ఈ తిరుపతి దగ్గరికి కేక్ తీసుకొని వచ్చి కట్ చేయాలని చెప్పి మాకైతే తెలియదు, మేము తెలియక ఇలా అయితే చేసామని చెప్పి తనైతే చెప్తుంది. ఇది ఎంత అద్భుతమైన అబద్ధం కదా. ఇదే మాధురి గారు గత ఏడాది చూసుకుంటే మనకి రీల్స్ చేసుకుంటే తన మీద కేసు వేయడం జరిగింది తెలుసు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరుపతిలో ఒక కేక్ కట్ చేసి దాని మీద రీల్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఇది పవిత్రమైన కొండ మీద రూల్స్ బ్రేక్ చేసినట్లే కదా. దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఇది లేదా టీటీడీ నిబంధనలు అంటే అసలు అక్కర్లేదా? మేము ఎగ్లెస్ కేక్ కట్ చేసామండి, దాంట్లో ప్రాబ్లం ఏముందని చెప్పి అయితే అంటుంది. అక్కడ ప్రాబ్లము కేక్ లో ఉందా లేదనేది కాదు, కొండ మీద సెలబ్రేషన్స్ ఏంటి, కొండ మీద కేక్ కట్ చేయడం ఏంటి? అసలు ఏదైనా పార్టీ సెలబ్రేషన్స్ దేవుడి దగ్గర చేస్తారా ఎవరైనా? రేపు ఎవరైనా కొండ మీదకి వెళ్ళి మేము నాన్ ఆల్కలిక్ తాగామండి, దాంట్లో ఆల్కలిక్ లేదండి, తప్పలేదని చెప్పి తాగితే ఊరుకుంటాం ఇలానే? అసలు ఇలాంటివి అసలు జరగవచ్చు? అసలు కొండ మీద ఒక దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అంటే ఎలా ఉండాలనేది తెలుసుకోవాలి కదా. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్తే ఎలా? అసలు ఇంకొక సిల్లీ రీజన్స్ ఏంటంటే, కేక్ అనేది తిరుపతి కొండ మీదకి ఎలా వెళ్ళింది? అసలు అక్కడ టోల్ గేట్ దగ్గర వాళ్ళు చెక్ చేస్తారు కదా, వాళ్ళు చెక్ చేసినప్పటికి కూడా వాళ్ళు లోపలికి తీసుకొని వెళ్ళారంటే అప్పుడు వాళ్ళకి ఇట్లా మేము కేక్ తీసుకెళ్తున్నాం అని వాళ్ళకి ముందే చెప్తే లోపలికి తీసుకొని వెళ్ళనివ్వరు కదా. అప్పుడు చెప్పకుండా డైరెక్ట్ కేక్ కట్ చేసి గెస్ట్ హౌస్ లో వెళ్ళి కేక్ కట్ చేసి అది పొద్దున వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని, సో ఇది ఎలా ఉందంటే సెలబ్రిటీస్ ఎంత టైంకి వెళ్ళినా ఎలా వెళ్ళినా కూడా నడిచేస్తుంది. ఇప్పటికైనా టీటీడీ దేవస్థానం అయినా కానీ లేకుంటే సెలబ్రిటీస్ ని సపరేట్ గా చూడాల్సిన అవసరం ఏముంది? నేను ఇప్పటికీ అడుగుతున్నా. వాళ్ళు కూడా మామూలు మనుషులే కదా, వాళ్ళు కూడా ఒకేలాగా దేవుడి దర్శనం అనేది జరిగేలా చెయ్యండి. దేవుడి దగ్గరికి వెళ్ళేది దేవుడి యొక్క దర్శనం కోసం, అంతేగాని అక్కడికి వెళ్ళి వ్యూస్ లైక్స్ కోసం అయితే కాదు. సో ఇది దువ్వాడ మాధురి గారు అలాగే తన హస్బెండ్ వీళ్ళిద్దరే ఏకప్రదంగా ఏదైనా చేయాలనుకుంటే, ఏదైనా కేసు వేయాలంటే మా మీద వెయ్యండి అని చెప్పి అయితే అంటున్నారు. ఇది గైస్ టోటల్ గా దీని మీద జరిగిన ఇష్యూ. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇలా జరిగేదానికి మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.